రైట్ రైట్ కాంగ్రెస్ నుంచి సతీష్ గారు కూడా జాయిన్ అయ్యారు. వెల్కమ్ టు డిబేట్ సతీష్ గారు. సతీష్ గారు, ఇప్పుడు చూస్తున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ సోషల్ మీడియా వార్ను అయితే మనం చూస్తున్నాం. ఏంటి అసలు ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని భావించవచ్చా సతీష్ గారు? మేడం, మేము వచ్చింది సంవత్సర కాలం అయింది అధికారంలో. ఇప్పుడు ప్రస్తుతము ఈ అస్తవ్యస్తంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని సరిదిద్దుకున్న పరిస్థితి 7.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఆగవాగం చేసి ఇక నెక్స్ట్ టిఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోతే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం కూడా అసలు గవర్నమెంట్ నడపలేనటువంటి పరిస్థితిని సృష్టించిపోయాడు. ఇది కేసీఆర్ తెలుసు, టిఆర్ఎస్ లో ఉన్న మంత్రులకు తెలుసు, అందరికి తెలుసు. కానీ పాప ప్రజలకు తెలియదు, తెలంగాణ ప్రజలకు తెలియదు ఈ పరిస్థితి. కానీ వీళ్ళంతా ఏమనుకుంటున్నారు, ఈయన పదే పదే మాట్లాడేవాడు కేసీఆర్ గారు అధికారం ఉన్నారు. ఏ అమెరికా అప్పు చేయట్లేదా, జపాన్ అప్పు చేయలేదా, లేకపోతే ఎవరు అప్పు చేయలేదు, మాస్కు అప్పు చేసిండ్రు, అప్పు చేసి పప్పుకుడు పెడతాను నేను అని చెప్పేసి అన్నాడు. కానీ నిజానికి ఆయన అప్పు చేసిండు, కానీ పప్పుకూడు మాత్రం ప్రజలకు పెట్టలే. ఆయన వాళ్ళు తిన్నారు, వాళ్ళ కుటుంబం తిన్నది పప్పుకూడు. ఈరోజు లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు అంతెందుకంటే నేను సూటిగా అడుగుతున్నాను మన జీవితం నుంచే. తెలంగాణ ఉద్యమ సమయంలో మీ ఆస్తులు ఎంత, 10 సంవత్సరాలు ప్రభుత్వం అయిపోయిన తర్వాత మీ ఆస్తులు ఎంత ప్రకటన చేయండి. నేను టీఆర్ఎస్ లో ఉన్నానండి, కేసీఆర్ గారు ఎప్పటిన్నా నేను ఉద్యమ సమయంలో నేను ఎస్ఎస్ఎల్ స్టేట్ ప్రెసిడెంట్ గా పనిచేసిన. ఆ రోజు మీ ఆస్తులు ఎంత, ఈ రోజు మీ ఆస్తులు ఎంత? ఆ రోజు ఇదే కేటీఆర్ అమెరికాలో 4 లక్షలకు ఉద్యోగం చేసేవాడు. కవితమ్మ ఏదో బ్యూటీ పార్లర్ పెట్టుకుని అమెరికాలో నడుపుకున్నది. ఇదే కేసీఆర్ గారు మీటింగ్ సమయాల్లో సభలు పెట్టాలంటే డబ్బు లేనటువంటి పరిస్థితి. సంతోష్ రావు ఎక్కడుండే, ఈ రోజు వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? అదంతా ప్రజాధనం అండి. వాళ్ళకి ఆ రోజు ఉన్న వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి లేని, ఈ రోజు ఆర్థిక పరిస్థితి లేని ప్రజలనే తిన ఇంత పెద్ద భారం పెట్టిపోయి అసలు డబ్బులు వచ్చినట్టుగా ఈ వడ్డీలకు వెళ్ళిపోతున్న సగానికి సగం వెళ్ళిపోతుంటే, ఆ తర్వాత మళ్ళీ ఉద్యోగస్తులకు పెన్షన్లు కలుపుకొని మిగతా సగం పోతుంటే ఇక మిగిలేదంతా 2,000 కోట్లు 3,000 కోట్లు నెల. అంటే ఇవన్నీ కూడా చేస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పేసి తాపత్రయపడుతూ 18 గంటలు పనిచేస్తున్న ముఖ్యమంత్రి యువ నాయకుడు రేవంత్ రెడ్డి గారు కష్టపడుతూ ఇది తెలంగాణను ఒకవైపు అభివృద్ధి చేస్తూ నిధులను సమీకరిస్తూ ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ పోవాలని చెప్పేసి ఒక్కొక్కటి 6 గ్యారెంటీలు. ఎవరండి నాకు అర్థం కాదు 6 గ్యారెంటీలు అమలు కాలేదన్నది. 200 యూనిట్ల లోపు కాచే వైట్ రేజర్ కానీ మహిళల పేరు మీద ఉన్న గ్యాస్ కనెక్షన్ కు ఈ యొక్క 500 రూపాయలు తీసుకుంటున్నది వాళ్ళకి తెలుసండి. ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరూ వైట్ రేషన్ కార్డు కాదు, పేదోళ్ళు కాదు, 200 యూనిట్లు కాల్చితోళ్ళు కాదు. వీళ్ళకి ఏం తెలుసు ఇవన్నీ అమలు కాలేదని చెప్పి అనడానికి పేపర్స్ కనపడతలేదండి. ఏం చేయలేదు చెప్పండి. ఒక్క 2,500 రూపాయలు మహిళలకు ఇచ్చేది ఆగింది, అది కూడా చేస్తాం ఖచ్చితంగా. ఇందిరమ్మ ఇల్లు నడుస్తలేరా? ఒకప్పుడు గ్రామాల్లో అసలు ఇల్లే మర్చిపోయింది. టీఆర్ఎస్ పాలనలో ఏ ఊళ్ళోనైనా బురాది తీసిందా ప్రభుత్వం? బుద్ధి లేకుండా మాట్లాడతారు. 6 గ్యారెంటీలు సరిగ్గా అమలు కావడం లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. మేడం, నేనేమంటున్నాను, మాట్లాడేది మీరు, బుద్ధి లేకుండా పాలన చేసేది మీరు. ఇంకొకటి, ఇందాక ఎనలిస్ట్ గారు చెప్పిండ్రు బీఆర్ఎస్ వాళ్ళు రెగ్గింగ్ చేసిండ్రు కావచ్చు అని. అధికారం కోల్పోయిన వాళ్ళ మేమే రెగ్గింగ్ చేస్తే అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళెంత రెగ్గింగ్ చేయాలి? అఫీషియల్ హ్యాండిల్ 1,50,000 పైచిలకు వాళ్ళు వాళ్ళ హ్యాండిల్ అనేసి తెలుసుకున్నారు కదా. దాంట్లో కూడా కేసీఆర్ గారి పాలన అని పెడితే, రేవంత్ రెడ్డి గారి పాలన అని పెడితే 100% కేసీఆర్ గారికి ఓట్లు పడేటి. ఇగో 420 హామీల బుక్, 420 రోజులు అయిపోయింది. 420 హామీలల్లా ఏ హామీ నెరవేర్చిందా మీరు? కదా. పావని గారు సతీష్ గారు చెప్పండి. చెప్తున్నారు కేసీఆర్ సంపాదించిండు, హరీష్ రావు సంపాదించిండు, ఇవి కాదండి.
1,50,000 కోట్ల అప్పు చేసిండు రేవంత్ రెడ్డి సంవత్సర కాలంలో. ఏ ప్రాజెక్టు కట్టిండు? ఏ రైతు అవి కూడా వడ్డీకి కట్టడానికే. మీరు చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి అవి. అప్పులన్నీ ఎక్కడికి పోయినాయి? మీ అప్పులకు మీరు అప్పు చేసిన దానికి వడ్డీ కట్టడానికే మళ్ళీ వడ్డీకి తీసుకొచ్చి కడుతున్నారు. ఆల్రెడీ అసెంబ్లీ సాక్షిగా ఎంత వడ్డీలు కడుతున్నారు, ఏం చేస్తున్నారని హరీష్ రావు గారు వివరించిండ్రు. మీకు కావాలంటే బుక్స్ పంపిస్తాము. వడ్డీలు కాదు, మీ ఆస్తులు పెంచుకుంటున్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యే అక్రమంగా సంపాదిస్తున్నారో ఒకసారి ప్రజలకు రండి. నిన్న మానకొండూరు నియోజకవర్గంలో ప్రజల దగ్గరికి వెళ్ళిన ఇసుక దందాలు చేసుకుంటా ఎమ్మెల్యే కవ్వంపల్లి ఎంత వేస్తున్నాడు అనేది ఒకసారి చూడండి. మొన్న పెద్దపల్లికి వెళ్ళిన పెద్దపల్లిలో మీ ఎమ్మెల్యే ఏమేమి దందాలు చేస్తున్నాడో కూడా చెప్తా. వేములవాడల మా పక్కన మా కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే మీ ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచకాలు ఒక్కొక్కటి ప్రజలు బయట పెడుతున్నారు. గొడ ఏడుస్తున్నారు. రైతులు ఇదివరకు తెలంగాణ రాకముందు 2 ఎకరాలు ఉన్నాడు, పెట్టుబడి సాయం లేక 1 ఎకరాన్ని వేసుకునేటోడు, 1 ఎకరాన్ని ఎండబెట్టుకునేటోడు. ఇప్పుడు కూడా తెలంగాణలో అదే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితికి కారణం ఎవరు? నిన్న సిరిసిల్ల నియోజకవర్గానికి వెళ్ళిన 5 ఎకరాలు ఉన్నాయమ్మా, 2 ఎకరాలు నాటేసుకున్నా, 3 ఎకరాలను ఎండబెట్టుకుంటున్నా, చేస్తలేను, నీళ్లు సరిగ్గా వస్తలేవు, రైతు బంధు రాలేదు, మాకు పెట్టుబడి సాయం రాలేదు, పెట్టుబడికి మేము అప్పులు పోవడానికి లేదు, మళ్ళా ఇవి వాన్లు వస్తాయో వరపులు వస్తాయో ఇవి సరిగా కొనరో మళ్ళీ ఎట్లయితుందో అప్పుల పాలైతే కావచ్చు అనేసి రైతులు సరిగ్గా నాట్లేస్తలేరు. ఈ దౌర్భాగ్యానికి కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కదా. ఇంకా కూడా మీ అసమర్థతను సమర్థించుకుంటున్నారంటే అసలు మిమ్మల్ని ఏమనాలి? 420 రోజులల్లా 420 హామీలు అన్నారు. 100 రోజుల్లోనే అన్ని గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పారు. ఏ గ్యారంటీలను అమలు చేయకుండా ప్రజలకు పంగనామాలు పెడుతున్నారు. రేషన్ కార్డులు గ్యాసులు అంటున్నారు. ఏ అమ్మలక్కల కంటే గ్యాసులు ఇస్తున్నారు? నిన్న ఏదైతే మానకొండూరు నియోజకవర్గం మహిళా రైతుల దగ్గరికి వెళ్ళినా ఒక్కరికి కూడా మానకొండూరు నియోజకవర్గంలో మహిళా రైతులు ఒక్కరు కూడా మాకొక్క సంక్షేమ పథకం కూడా వచ్చింది లేదమ్మా. గ్రామ సభలు అని పెట్టిండ్రు. ఆ సభలలో పోయి అప్లికేషన్ ఇచ్చినాం. ఫస్ట్ ప్రజాపాలన పత్రాలను అప్లికేషన్లు ఇచ్చిండ్రు. తర్వాత కులగణన అనేసి అధికారులు వచ్చిండ్రు. ఇంట్లో గొర్రెలు ఉన్నాయా, మేకలు ఉన్నాయా, పందులు ఉన్నాయా అని అడుగుతారు. అసలు ఇది ఏందమ్మా? కేసీఆర్ ఏ ఫారాములు లేకుండా, ఏ దరఖాస్తులు లేకుండా, ఏ దస్తావేజులు లేకుండానే మాకు రైతు బంధు ఇచ్చిండు. పేదింటి పిల్లలకు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. కేసీఆర్ కిట్లు వచ్చినాయి. ప్రతి ఒక్కటి సంక్షేమ పథకాలు అందినాయి. పెన్షన్లు 100 రేట్లు 2000 వరకు 200 ఉన్న పెన్షన్లు 2000 వరకు పెంచిచ్చిండు. 4000 పెన్షన్ చేస్తా అన్నాడు. ఇప్పటి వరకు కూడా గతి లేదు. రేషన్ బియ్యం కూడా సక్కగిస్తలేరు. ఇదండి ప్రజల దగ్గరికి పోతే ఒక్కొక్కరు గొడగొడ ఏడుస్తున్నారు. కేసీఆర్ ఎందుకు మిస్ చేసుకున్నాం? ఈ అబద్ధ ప్రచారాల వల్ల కాళేశ్వరం కుంగింది, కూలింది, వంగింది అన్నారు కదా. మళ్ళా ఆ కాళేశ్వరం నీళ్ళనే కదా. కాళేశ్వరం లేకుంటే పంపులు ఎక్కడ వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? తెలంగాణకు నీళ్ళు ఎక్కడ? ఈ మేధావులకు తెలియదా? రైట్ సతీష్ గారు, పవన్ గారు మీ క్వశ్చన్స్ సతీష్ గారు ఆన్సర్ చెప్తారు. సతీష్ గారు చెప్పండి. మీరు అయిపోయింది అమ్మ ఇంకా చదవడం. సతీష్ గారు ముఖ్యంగా మేడం చెప్పండి మాట్లాడండి. 200 యూనిట్ల లోపు కరెంటు కాల్చిన వాళ్లకు మాఫీ అయినవి మా ఇంటి పక్కనే ఉన్నారండి. నేను చూపెట్టమంటారా? కరెంటు యూనిట్లు 200 రూపాయలు 200 యూనిట్ల లోపు కాల్చిన వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారండి. ఇంకోటి గ్యాస్ కూడా 500 రూపాయలకు వస్తున్నది మా పక్కన ఉన్నారండి. వీళ్ళు వైట్ రేషన్ కార్డు వాళ్ళు కాకపోవచ్చు, వీళ్ళు 200 యూనిట్ల లోపు కాల్చిన వాళ్ళు కాకపోవచ్చు. వీళ్ళకి ఏం తెలుస్తుందని నాకు అర్థం కాదు. వీళ్ళకి ఒక్కటే బడబడ మాట్లాడడం ఒకటే తెలుసు. అవును, మీ ఫామ్ హౌస్ హీరో ప్రతిపక్ష నాయకుడు కదా, ఆ కుర్చీ ఆయనకి ఎందుకు? అది ఎందుకు ఉండాలి? నీవు పార్లమెంట్ అసెంబ్లీకి రాని వ్యక్తికి నీకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఎందుకు? ఫామ్ హౌస్ పాలన కావాలంటే గదే మన చెట్ల కింద పుట్ల కింద చేసుకున్నది. ఇప్పుడు ఈసారిగానే ఉన్నట్టే కదా మేము రేవంత్ రెడ్డి గారు స్టూడెంట్ అయినట్టు వాడికి ఒక పిల్లవాడు ఎట్లా సెక్రటేరియట్ అట్లా పోతాడు. మీ సార్ ఏ రోజైనా సెక్రటేరియట్కి వచ్చిండా చెప్పండి? ప్రజలకు తెలియదా?
మీ సార్ ఎప్పుడైనా వచ్చిందా అసెంబ్లీకి సెక్రటరీ వచ్చిందా? వచ్చినా రాకపోయినా ఎందుకమ్మా ప్రజలు ఓటేసి గెలిపించింది ఎందుకమ్మా? రైతు బంధు పైసలు అంటే అవునమ్మా, ప్రజలు ఓట్లు ఎందుకు గెలిపించారు? నేను ప్రతిపక్షాలు ఎందుకు కూర్చోబెట్టిండ్రు? నిన్న నువ్వు ఊరు ఎందుకు తిరిగి వచ్చినావు? ఎందుకు వచ్చినావు? లీడర్ కావాలని పోయినావు. నువ్వు ఎందుకు తిరుగుతున్నావు? నువ్వు లీడర్ కావాలని తిరుగుతున్నావు. అదే మనం ఈసారి ఆడున్నాడు, ఈసారి ఆడున్నాడమ్మా. నీవు ఎందుకు తిరుగుతున్నావు? నువ్వు లీడర్ కావాలని తిరుగుతున్నావు. మనం ఆ సారు ఓట్లేసి గెలిపించింది ఫామ్ హౌస్ వాడి కోరికనా? ఇవి అడిగేదో అసెంబ్లీకి వచ్చారు. మీరేమని అధికారంలోకి వచ్చారు? ఇవి కదా, ఇవ్విచ్చి కదా అధికారంలోకి వచ్చింది, ఇవ్విచ్చి కదా. మీరు లిస్టులు పెడతారు కదా, అవి కానీ మేము చేయకపోతే ప్రజలు మమ్మల్ని తిరుగుతారమ్మా. ప్రజలు మమ్మల్ని తిరుగుతారు. ఒక్క నిమిషం, మీరు ఎందుకు తొందరపడతారు? ప్రజాపాలనలో మా పాలన సక్రమంగా లేదని ప్రజలు భావిస్తే మమ్మల్ని ఖచ్చితంగా కుర్చీ నుంచి దించుతారు. మాకు తొందర ఏం లేదు. 100 రోజులు అన్నారు, ఆల్రెడీ 320 రోజులు అరే మొత్తం అప్పు చేసిపోయారు. తాగి తండాలాడి మొత్తం ఇల్లు గుళ్ళ చేసి ఇట్లా ఉన్న సామానంతా అమ్మేసి ఆగమాగం చేసి తాగి కొద్ది పాలన చేయకపోతే ఇంటి నిండా పిల్లలు అయిపోయి ఆ పిల్లలు తిండి పెట్టాలి. మరియు అది వ్యవస్థ చూసుకొని ఇంటి ముందు అప్పులలో కూర్చున్నారు, అప్పులు కట్టాలి. అంత చేసిపోయాడు, అప్పులు చేసిపోయాడు, ఇల్లు గుల్ల చేసిపోయాడు. తెలంగాణ ఇల్లును గుల్ల చేసిపోయాడు, పామాలు వైపు పడుకుంటూ. ఆ సారి గురించి మీరు పెద్ద పనులు చెప్తారు, ఏం చేయాలిగా? మీరు రైతా కాదా? ఒక్క విషయం చెప్పండి, మీరు రైతా కాదా? రైతులమే. మీ రైతు బంధు ఎన్ని డబ్బులు బాకీ ఉన్నారు? ఒక్కొక్క రైతుకు 17,500 రూపాయలు బాకీ ఉన్నారు. ఆ 17,500 మాట చెప్తానమ్మా, మీరు ఇంత లెక్కలు కట్టి చెప్తారు, లెక్కలు కట్టి చెప్తున్నారు. 7,00,00,000 కోట్ల రూపాయలు తీసుకొని ఎవరిని ఎత్తున పెట్టినారని ఎప్పుడు అడిగిండ్రా? రైతు బంధు ఎగబెడతారా? అదొకటి చెప్పండి. పెట్టిండు, ఎవరు పెట్టిండు? ఆయన ఆ రెడ్డిని ఈ రెడ్డిని చూపించి పేద రెడ్ల పొలాలను ఎందుకు ఎండబెడుతున్నారు? పేద గౌడని మేము వ్యవసాయం చేసే వాళ్ళకే రైతు బంధు ఇస్తాము. వ్యవసాయం చేసే వాళ్ళకి చెట్లకు, గుట్టలకు, బండలకు, దాళ్లకు, దీనికి మేము ఇవ్వము. ఇది క్లియర్ కట్. మీరు ఈ రోజు నేను చెప్తున్నాను, మీరు చేసిన పాపానికి నేను ఒక మాట చెప్తాను చూడండి. తెలంగాణ రాష్ట్రము 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తో కేసీఆర్ చేతికి వస్తే 10 సంవత్సరాల కాలంలో 7.5 లక్షల కోట్లు అప్పు చేసి కాంగ్రెస్ చేతి ఇచ్చిపోయినామా ఈ గవర్నమెంట్ అయినా? 1,50,000 కోట్ల ఏం ప్రాజెక్టు కట్టిండు? తెలంగాణ ఇస్తే చేసింది 7.5 లక్షల కోట్లు అప్పు చేసి కాంగ్రెస్ ఇప్పుడు మేము అప్పులు కట్టాలనా? ప్రజాపాలన ఇవ్వాలనా? ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలనా? లేకపోతే మీ అసలు మాట్లాడుతున్న వాళ్ళకు సమాధానాలు చెప్పండి. అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఈ రాష్ట్రాన్ని అంత సర్వనాశనం చేసిపోయింది కదా. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంది మీరు. అధికారంలోకి వచ్చి పంటలు ఎండబెట్టింది మీరు. రైతు భరోసా ఎగ్గొట్టింది మీరు. ఇప్పుడు తీసుకుంటే 2,000 నాది వస్తాయని చెప్పారు. ఒకటే మాట చెప్తున్నా, మీరు బీఆర్ఎస్ లో బరబర మాట్లాడుతూ తప్ప ప్రజలు ఎవరు మాట్లాడట్లేదు. బీఆర్ఎస్ లో మాట్లాడుతున్నారు మాట.